వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండలంలో కందు నది నుంచి అధికార పార్టీ నేతలు భారీ ఎత్తున ఇసుక మట్టి అక్రమ రవాణాకి పాల్పడుతున్నందుకు నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్షని చేపట్టారు. పార్టీ అసెంబ్లీ కన్వీనర్ గొర్రె శ్రీనివాసుల ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల నుంచి రైతులు వచ్చి ఈ దీక్షలో పాల్గొన్నారు. తొండలదిన్న వెలవలి మధ్య ఉన్న బ్రిడ్జి వద్ద 2 ప్రొక్లైన్లను ఉంచి రాత్రి పగలు లేకుండా టిప్పర్లు ట్రాక్టర్లతో ఇసుక మట్టిని తరలిస్తున్నారు. అధికారులకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చూసి చూడనట్లు వెళ్లిపోతున్నారని మండిపడ్డారు. నది ఒడ్డున రైతుల అనుభవంలో ఉన్న సాగు భూముల నుంచి మట్టిని దౌర్జన్యంగా తవ్వి టిప్పర్లకెత్తి పంపిస్తున్నారని ఆరోపించారు. అడ్డుకున్న రైతులపై వైకాపా నాయకులు దౌర్జన్యాలకు దిగుతున్నారని, చేసేదేమీ లేక రైతులు మిన్నకుండిపోతున్నారని తెలిపారు. గత 6 నెలలుగా ఈ అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని ఆరోపించారు. ఇటీవల కాలంలో దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన ఇసుక మట్టి కందు నది పరిసర ప్రాంతాల నుంచి అక్రమంగా తరలిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా లీడర్లను వెంటనే కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండలంలో సుమారుగా 9 రెవెన్యూ గ్రామాలు పంచాయతీలను తాకుతూ కుందు నది 365 రోజులు ప్రవహిస్తూ ఉంది. ఆ నదిని ఆధారంగా చేసుకొని ఇక్కడ రైతులందరూ కూడా త్రాగు సాగు నీరుతో కొన్ని వేల ఎకరాలపై వ్యవసాయం చేస్తూ కొన్ని వేల మంది జీవనం చేస్తూ ఉన్నారు. అటువంటి నదిలోని మొత్తం ఇసుకను ఈనాడు వైసీపీ కార్యకర్తలు నాయకులంతా కూడా తవ్వి డంపు చేసుకొని అక్రమంగా అమ్ముకుంటా ఉన్నారు తప్ప రైతులు ఆ ఇసుకను తీసుకుపోయి వాళ్ళ పొలాల్లో వేసుకొని సారవంతంగా చేసుకునే ప్రయత్నానికి అన్ని విధాలుగా గండి కొడతా ఉన్నారు. దీనిపైన రైతులు గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వానికి మొత్తం ప్రాంతీయ స్థాయిగా తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్ల గారికి అడుగడుగున నివేదికలు ఇస్తూ రిప్రజెంటేషన్ చేస్తూ ఫిర్యాదులు ఇస్తూ కూడా చర్యలు తీసుకోమని చెప్పినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఫిర్యాదులు అడ్డుకోవడాలన్నీ గమనించుకొని ప్రాంతీయ ఎమ్మెల్యే గారు కూడా ఆర్డీఓ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ మధ్యకాలంలో 18వ తారీఖు ఈ నెల 18వ తారీఖున ఒక ఉత్తర్వులను ఇప్పించడం జరిగింది. ఆ ఉత్తర్వుల సారాంశం ప్రకారము ఎక్కడెక్కడైతే కూడా ఇసుక డంపులు ఉన్నాయో లేదా నదులలో ఇసుక ఉందో కుందు నదికి సంబంధించి ఆయా ప్రాంతాల్లోని ఇసుక డంపులన్నింటినీ తీసుకొని విఆర్ఓలు, విఆర్ఏలు రైతుల ఎవరెవరికైతే అవసరమవుతుందో వాళ్లకు రసీదులు ఇచ్చి తోలుకుపోమ్మని చెప్పేదానికి ఆ ఉత్తర్వుల సారాంశం అది. అయితే ఆ ఉత్తర్వులను అడ్డం పెట్టుకొని కూడా వైసీపీ నాయకులు ఇసుక దందా మొదలుపెట్టి అన్ని రకాలుగా ఇసుక అమ్ముకుంటూ రైతుల కడుపు కొడతా ఉంటే రైతులు కడుపు బాధ తట్టుకోలేక వాళ్ళ పొలాలకు రేపు సారవంతమైన ఇసుక తరలించేదానికి అవకాశం లేక ఈ నిరసన దీక్ష రాజుపాలెం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందర ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలోనే ఒక మండల స్థాయిలో ఇంతమంది రైతులు ముందుకొచ్చి ఇటువంటి పోరాటం చేయడము, అది బీజేపీ ఆధ్వర్యంలో చేయడం అనేది నాకు తెలిసి బహుశా ఇది మొట్టమొదటి మండలము, రాష్ట్రానికి ఆదర్శప్రాయం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం.